గ్రామీణులకు అక్షరాస్యత ఏది మామూలుగా ఏబిసిడీలు ఆల్ రాయడం కాదు, డిజిటల్ అక్షరాస్యత. ఫోన్పేలు ఎలా ఆపరేట్ చేయాలా, గూగుల్ పేలు ఎలా ఆపరేట్ చేయాలా, మెయిల్ ఎలా ఓపెన్ చేసుకోవాలా, మెసేజ్లు ఎలా చూడాలి, ఇట్లాంటిది చెయ్యమని చెప్పి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక టార్గెట్ ఇచ్చింది. ఈ టార్గెట్ ఒక 6 కోట్ల మందికి ఏడాదికి శిక్షణ ఇవ్వాలని చెప్పి, ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళకి ఈ శిక్షణ ఇవ్వాలి, అలా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని. ఈ విషయంలో సాధారణంగా ఇట్లాంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పథకాలంటే భారీగా ఇన్వాల్వ్ అవుతుంటారు. మరి అది ఏమైందో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి, అంటే మొన్ననే కాబట్టి లెక్క కాదేమో, జగన్ టైంలో నుంచి లెక్కేస్తారేమో, ఈ డిజిటల్ అక్షరాస్యతలో దేశంలో అనుకున్నది 6 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలనుకుంటే 6.39 కోట్ల మందికి ఇచ్చారు. తద్వారా రికార్డులు బద్దలు కొట్టారు. 2024 మార్చి 31తో ఈ పథకం ఆపేశారు. ఇప్పటిదాకా ఉన్న లెక్క చూస్తే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా దీనికి వినియోగించింది, వాళ్ళకి నేర్పింది. 145.48% సక్సెస్ రేట్. అది 100కి 145 మార్కులు వచ్చినాయి దానికి. బీహార్ 74 మార్కులు వచ్చినాయి, మహారాష్ట్ర 53 మార్కులు వచ్చినాయి, అంటే 53% మందికి చేశారు అక్షరాస్యత. మధ్యప్రదేశ్ 50.69, రాజస్థాన్ 39.70, ఒడిస్సా 30.86, గుజరాత్ 26.83, కర్ణాటక 24.41, పశ్చిమ బెంగాల్ 23.95, ఆంధ్రప్రదేశ్ కేవలం 19.17% మందికి మాత్రమే డిజిటల్ అక్షరాస్యత నేర్పారు. ప్రభుత్వం నేర్పింది. కాకపోతే దాదాపు 100కి 80 మందికి డిజిటల్ అక్షరాస్యత వచ్చి ఉండొచ్చును.